హాయ్ అందరికీ, మీలో ఎంతమంది రోట్లో పచ్చడి నూరిన తర్వాత ఇలా అన్నం కలుపుకుని తింటారో కామెంట్ చేసేయండి. ఈరోజు నా స్టైల్లో కొబ్బరికాయ గోంగూర పచ్చడి రోట్లో చేశానండి. దానికోసం దీన్నైతే మేము కూరచిప్ప అంటాం. కూరచిప్పలో కొబ్బరి కూర కోరేసాను. హైదరాబాద్లో అంటే మిక్సీలు కానీ ఊర్లో కూరచిప్పలే కదండి. నెక్స్ట్ తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని నేను చూపించిన తాలింపులన్నీ వేయించేసుకోవడమేనండి. తాలింపు మాడకుండా వేయించుకోవాలి. ఈ గోంగూర కొబ్బరికాయ పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులేనండి. నువ్వులు కూడా వేసుకోవడం వల్ల కమ్మదనం ఉంటుంది. తాలింపుని వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. గోంగూర ఇది మా తోటలో పండిందని వీడియో పెట్టాను కదా, ఆ గోంగూర కూడా వేయించుకోవాలి. దీన్ని అయితే మేము రుబ్బరోలు అంటాం. మీరేమంటారు? రుబ్బరోట్లో తాలింపు పోపులు సాల్ట్ వేసి మెత్తగా రుబ్బేసుకోవాలి. అది రుబ్బిన తర్వాత గోంగూరను కూడా రుబ్బేసుకోవడమే. వ్యూ చూడండి, కొబ్బరి చెట్ల మధ్యలో రుబ్బరోలు వేసుకుని పచ్చడి రుబ్బుతుంటే ఉందండి, భలే అనిపించిందండి నాకైతే. ఆ తర్వాత అన్నీ నలిగిపోయిన తర్వాత కొబ్బరి కూర కూడా వేసి ఒకసారి తిప్పేసుకోవడమేనండి. అంతేనండి. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడమే. టేస్టీ గోంగూర కొబ్బరికాయ రోటి పచ్చడి రెడీ.